హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఆర్సీబీ రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్గా ఆర్సీబీ అయితే లాస్ట్ టైం ఛాంపియన్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఒక 9 to 10 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి అభినందన్ సింగ్ని అయితే యాజ్ ఏ రీప్లేస్మెంట్గా తెచ్చుకున్నారు. కాకపోతే బెంచ్కే పరిమితం అయ్యాడు. హెజల్వుడ్, భువి, యష్ దయాల్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇతడి వల్ల కూడా యూజ్ ఏమీ లేదు. మనకి జస్ట్ 30 lakhs బేస్ ప్రైజ్గా మనమైతే కొన్నాం. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మోహిత్ రాతే. ఇతన్ని కూడా మనం బేస్ ప్రైస్ 30 lakhsకే ఉన్నాం. ఇతడి వల్ల కూడా యూజ్ లేదు. కృణాల్ పాండ్యా అండ్ ఆల్రౌండర్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఇతడు కూడా బెంచ్కే పరిమితం అయ్యాడు. స్లాట్స్ పెంచుకోవడానికి మాత్రం ఆర్సీబీ ఇతన్ని పక్కా రిలీజ్ చేస్తుంది. ఇతడి వల్ల యూజ్ కూడా లేదు. మెయిన్లీ ఇతడు ఒక బౌలింగ్ ఆల్రౌండర్. ఇతన్ని అయితే పక్కాగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఈస్ మనోజ్ బాందగేని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇతడు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆల్రౌండర్స్ మెయిన్లీ కృణాల్ పాండ్యా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారని. ఇతడికి కూడా ఛాన్స్ దొరకదు. ఇతడు కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, లోకల్ బాయ్ కదా అని. కావాలంటే మళ్ళీ తీసుకుంటారు ఆప్షన్లో. కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ స్వప్నల్ సింగ్ని అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మెయిన్లీ కృణాల్ పాండ్యా అయితే మంచిగా వేశాడు. అందుకే 2022లో చూసాం ఇతడు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో. అందుకే ఆర్సీబీ ఈ మెగా ఆప్షన్లో ఆర్టీఎం కార్డ్ యూస్ చేసి 50 lakhsకి అయితే కొనుక్కుంది. కావాలంటే మళ్ళీ ఆప్షన్లో అయితే కొనుక్కోవచ్చు. 50 lakhs బేస్ ప్రైస్ కాబట్టి ఒక 20-30 lakhsకి దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ నియామ్ తుషారా. ఇతడైతే ఎలాంటి బౌలరో మనందరికీ తెలిసిందే. ఒక మ్యాచ్ ఆడి ఒకే ఒక వికెట్ అయితే తీశాడు. మెయిన్లీ ఇతడి బేస్ ప్రైస్ 1 crore rupees మాత్రమే. మెయిన్లీ ఉన్న బౌలర్స్ అయితే బాగా వేస్తున్నారు, కాబట్టి ఇతను కూడా రిలీజ్ చేస్తాడు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ ఈస్ రసిక్దర్ సలాం అయితే 2 matchesలో ఒకే ఒక వికెట్ తీశారు. మెయిన్లీ ఎకనామీ చూసుకుంటే అబౌవ్ 10గా ఉంది, కాబట్టి ఇతన్ని అయితే రిలీజ్ చేస్తారు. ఇతను ఒక ఫ్యూచర్ యంగ్స్టర్ అయినా ఒకవేళ ఆప్షన్లోకి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేసిన మనీ అయితే సేవ్ అవుతుంది. అందుకే ఇతన్ని మళ్ళీ బైబ్యాక్ చేస్తారు. ఇతడైతే అంతగా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ చాలామందికి దేవదత్ పటిక్కల్ గురించి అయితే డౌట్స్ ఉన్నాయి. ఇతడు తన బ్యాటింగ్ని మార్చుకొని ఫాస్ట్గా ఆడడం అయితే స్టార్ట్ చేశారు. 1 downలోనైతే సరిగ్గా సరిపోయాడు. ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేయరు. స్వస్తిక్ చికారా ఈ యంగ్స్టర్కి అయితే ఛాన్సెస్ ఏం దొరకలేదు. బట్ ఇతడు రంజీ ట్రోఫీ అండ్ తర్వాత మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేశాడు. మెయిన్లీ 20 years ఉన్న యంగ్స్టర్ని రిలీజ్ చేయాలనుకుంటున్నా, బట్ స్లాట్స్ని పెంచుకోవడం కోసం అవినైతే రిలీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్. ఇతన్ని గ్లెన్ మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్గా తీసుకున్నట్టుంది. అస్సలు మంచిగా ఆడలేదు. 112 runs మాత్రమే చేశాడు. తనకి ఛాన్స్ వచ్చినప్పుడల్లా అంత బాగా ఆడలేదు. జీటీ మీద కూడా ఆడిన చాలా స్లో ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇతన్ని అయితే 8.24 crకి అయితే కొన్నారు. కన్ఫామ్గా రిలీజ్ చేస్తున్నారు వీళ్ళనైతే. మెయిన్లీ ఆప్షన్లో క్యామరన్ గ్రీన్ లాంటి మంచి మంచి కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ని అయితే మెయిన్లీ ఇతడి ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇతన్ని రిలీజ్ చేస్తారు కన్ఫామ్. ఎందుకంటే 8.24 crore. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్లేయర్ కొంతమందికి మయాంక్ అగర్వాల్ విషయంలోనైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. మయాంక్ అగర్వాల్ని అయితే పక్కగా రిటైన్ చేసుకొని తీరుతాడు. ఎందుకంటే లాస్ట్ టైం పంజాబ్ మ్యాచ్లో కూడా మంచి నాక్ కొట్టాడు. ఫైనల్లో కూడా ఇంత మంచిగా ఆడుతున్న ప్లేయర్ని ఎందుకు రిలీజ్ చేస్తారు? ఎల్ఎస్డి పైన కూడా మంచి నాక్ కొట్టాడు. నెక్స్ట్ టిమ్ సైఫర్ట్. ఇతనైతే పక్కాగా రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇతడు ఒక టెంపరీ రీప్లేస్మెంట్గా వచ్చాడు, కాబట్టి ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాడు. ఇతడు కూడా సేమ్ టు సేమ్ టీమ్ సైఫర్ట్ లాగానే బ్లెస్సింగ్ ముతఫాని ఇతడు కూడా ఆటోమేటిక్గా టీం నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పటిక్కల్, శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హెజల్వుడ్, యష్ దయాల్, లుంగి ఇంగిడి, శ్రేయాస్ శర్మ, స్వస్తిక్ చికారా, జేకోబ్ బెథెల్, మయాంక్ అగర్వాల్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.